ఈరోజు కడెం ప్రాజెక్టు ఆయకట్టు అదేవిధంగా సదర్మట్టు ఆయకట్టు సంబంధించి నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క సీజన్లో కొంత ఆలస్యంగా విడుదల చేయడానికి ప్రధానమైన కారణం మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, క్యాబినెట్ అంతా కూడా కూర్చొని ఎల్లీనో తోటి వర్షపాతం తక్కువగా ఉన్నది, ప్రధానమైన అంశం భవిష్యత్తులో తాగునీరుకి ఇబ్బంది పడుతుందనే ఆలోచనతో వర్షాభావాన్ని బట్టి మరి సాగునీరుకు నీరు అందిద్దామనే ఆలోచనతో కొంత ఆలస్యం చేయడం అనేది జరిగింది. వాస్తవంగా గత సంవత్సరం కంటే ఈసారి వర్షపాతం చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ యొక్క నీటిని విడుదల చేయడం కొంత ఆలస్యమైంది. ఇది కూడా నిన్న జిల్లా స్థాయిలో మీటింగ్ అయింది. దాంతోపాటు దానికంటే ముందు రాష్ట్ర స్థాయిలో కూడా ఏఎస్సీ లెవెల్ కూడా సమావేశమైంది. అయిన తర్వాతనే సరే చెదురుమదురు కొన్ని వర్షాలు వస్తున్నాయి కాబట్టి నీటిని విడుదల చేద్దాం అనే ఆలోచనతో ఈ యొక్క నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. నీటిని విడుదల చేయడం అంటే ఎవడో ప్రతిపక్షం మాట్లాడితే మేము నీటిని విడుదల చేస్తలేము. ఈరోజు రైతుల పక్షాన ఉండి రైతుల కోసం ఈ యొక్క నీటిని విడుదల చేస్తున్నాం. చాలా మంది సోషల్ మీడియాలో చూస్తున్నాం, మా పోరాట ఫలితంగా నేను నీటిని విడుదల చేస్తారనే విషయాన్ని ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరికీ తెలవాల్సింది ఏంటంటే రైతులకు రేపు ఇబ్బంది కలగకూడదు, రైతులందరూ కూడా సస్యశ్యామల పంటలు పండించాలనుకున్నప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి మేము నీటిని విడుదల చేస్తున్నాం తప్ప ఎవరు పోరాటాలు చేస్తే కాదు. ఒకవేళ వర్షాలు పుష్కలంగా ఉంటే ఒక 10-15 రోజుల ముందే నీటిని విడుదల చేసేటువంటి వాళ్ళం. కాబట్టి వర్షాలు తక్కువ ఉండడం వల్ల మరి నీటిని మెల్లగా వదలడం, చాలా మంది అనుకో గోదావరిలో వాటర్ పోతుంది కదా, దీనిగా ఇట్లా వర్షాలు కురుస్తున్నప్పుడు వచ్చేటువంటి ఫ్లో దాటినప్పుడే మనం ఆ రోజుల్లో నీటి కిందికి వదులుతున్నాం తప్ప వేరే రోజుల్లో ఎక్కడ కూడా వదలడం లేదు. ఇప్పుడు కూడా ఈ రోజు యొక్క నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటిదంటే చెదురుమదురు వర్షాలు ఇంకా కొన్ని రోజులు వస్తాయి తప్ప పుష్కలంగా వర్షాలు లేనటువంటి పరిస్థితి. అందుకే రైతుల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ఏదైతే నీటిని వదులుతున్నామో దాన్ని పొదుపుగా వాడడానికి ప్రయత్నం చేయండి. విచ్చలవిడిగా ఇష్టారీతిన మనం నీటిని వాడుకుంటామంటే కూడా భవిష్యత్తులో మనకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీకు దగ్గర 6 తడుల మీకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 6 తడులు వాటర్ ఇవ్వాలంటే ఇంకా నెల రోజుల తర్వాత అయినా కనీసం నెక్స్ట్ మంత్ వరకైనా వర్షాలు ఉంటే తప్ప కడెం ప్రాజెక్టులో వాటర్ ఉండదు. చాలా మంది సదర్మెట్ బ్యారేజ్ గురించి మాట్లాడతారు. సదర్మెట్ బ్యారేజ్ కూడా కడెంకి ఒక ఫీడింగ్ లాంటిది. ఫీడింగ్ దానికి వాటర్ కూడా ఇచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకే రాష్ట్ర గవర్నమెంట్ తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. రేపటి రోజు ఏప్రిల్ మేలో చాలా నీటి నిన్న మీటింగ్ జరిగింది. నిన్న మా ఊళ్ళు నేను వెళ్ళలే, దాని చెప్తున్నారు ఇప్పటికీ డెప్త్ యొక్క వాటర్ 1 మీటర్ కిందికి దిగింది. అంటే గత సంవత్సరం కంటే ఈ సీజన్ లో ఏ లెవెల్లో వాటర్ ఉండాలో దానికంటే ఇంకొక మీటర్ కింద వాటర్ ఉంది. కాబట్టి వాటర్ లెవెల్ అనేది గ్రౌండ్ లో లేదు. కాబట్టి భవిష్యత్తులో నీటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకే నేను రైతులను కూడా సూచన చేస్తున్నా, భవిష్యత్తులో కూడా ఇలాంటి విషయాల్లో ఎవరో చెదురుమాదురుగా మాట్లాడి బీఏపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మాటలు మీరు పక్కన పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ తోటి ఉంది, నీటిని విడుదల చేసాం ఎక్కడ కూడా మేము రిలీజ్ చేయలేం. అందుకే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఎస్ఆర్పిని సందర్శించారు, కడెం ప్రాజెక్టుని సందర్శించారు, అదేవిధంగా ఎల్లంపల్లిని సందర్శించడం అనేది జరిగింది. కాబట్టి ఇవంతా చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం అనేది జిల్లాల్లో ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి మరి వర్షాలు వస్తున్నాయి కాబట్టి సరే కొంత వర్షాలు వస్తాయి, ఇవి కూడా పుష్కలంగా వర్షాలు లేవు. కాబట్టి అందుకే ఈ యొక్క నీటిని విడుదల చేయడం తప్ప ఎవరో మూర్ఖులు రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తారని ఎవరో భయపడి ఏది కాదు. మేము రైతుల పక్షాన ఉన్నాం, రైతుల కోసం నీటి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతుల్ని సూచన చేస్తున్నా, పొదుపుగా నీటిని వాడండి అని మళ్ళీ సూచన చేస్తున్నా. ధన్యవాదాలు.